ప్రపంచ అద్భుతాల్లో ఒకటి తాజ్ మహల్. ప్రేమకు ప్రతీకగా షాజహాన్ నిర్మించిన ఈ స్మారక చిహ్నం గురించి అందరికీ తెలుసు. కానీ కొందరు ఇది అసలు శివాలయమని నమ్ముతున్నారు. ఈ కుట్ర సిద్ధాంతం వెనుక ఉన్న కథ ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ముఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ బేగం కోసం 1631లో ఈ సమాధిని నిర్మించమని ఆదేశించాడు. 20 ఏళ్ల పాటు వేలాది శిల్పకారులు, కార్మికులు పనిచేసి 1648 నాటికి తాజ్ మహల్ పూర్తయింది. ఇది తెల్లటి మార్బుల్ రాతితో నిర్మించబడిన శిల్ప కళాఖండం. కానీ కొంతమంది చరిత్రకారులు, పరిశోధకులు వేరే వాదన చేస్తున్నారు. తాజ్ మహల్ అసలు తేజో మహాలయ అనే శివాలయమని, దాన్ని షాజహాన్ మసీదుగా మార్చాడని అంటున్నారు. నిర్మాణంలో కనిపించే హిందూ దేవాలయ శైలులు, గోపురం లాంటి గుంబజ్లు, యమునా వైపు ఉన్న చిన్న గదులు ఇవన్నీ కూడా హిందూ ఆర్కిటెక్చర్ లక్షణాలు అని చెబుతున్నారు. దీనికి ఆధారాలు ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. యమునా నది వైపు ఉన్న గదులు మూసివేయబడ్డాయి. వాటిలో శివలింగం ఉండవచ్చని వీరి వాదన. 20 గదులు తాళం వేసి ఉంచబడ్డాయి. వాటిని ఎప్పుడూ ప్రజల ముందుకు తీసుకురాలేదు. ఇంత పెద్ద నిర్మాణం ఒక్క సమాధి కోసం కట్టారా అన్న అనుమానం కూడా చరిత్రకారులకి ఉంది. అయితే పురావస్తు శాఖ స్పష్టంగా చెబుతోంది, తాజ్ మహల్ ను హిందూ దేవాలయంగా ఉపయోగించారనే ఆధారాలు ఏమీ లేవు. ఇది పూర్తిగా ముఘల్ కాలంలో నిర్మించబడిన సమాధి అని, హిందూ శైలిలో ఉండటం ముఘల్ నిర్మాణాల్లో సాధారణమని పురావస్తు శాఖ తెలుపుతోంది. అంటే తాజ్ మహల్ శివాలయమా లేక ప్రేమకు ప్రతీక అయిన సమాధా? ఇప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం కోసం చాలా మంది వాదనలు చేస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు? తాజ్ మహల్ వెనుక నిజంగా దాచిన శివాలయ రహస్యముందా? రండి కామెంట్స్ లో మాట్లాడుకుందాం.